ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలో ఆశ్లేష నక్షత్రం అత్యంత శక్తివంతమైన మరియు నిగూఢమైన నక్షత్రాలలో ఒకటి. దీనిని సర్ప నక్షత్రం అని కూడా పిలుస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిల జీవితం, వారి వ్యక్తిత్వం, వివాహం మరియు కెరీర్ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. సమాజంలో ఈ నక్షత్రం గురించి కొన్ని అపోహలు ఉన్నప్పటికీ వాస్తవానికి ఈ జాతకురాళ్ళు అసాధారణమైన తెలివితేటలు కలిగిన వారు. ఆశ్లేష నక్షత్రం వారి లక్షణాలు ఎలా ఉంటాయి, జీవితంలో ఎప్పుడు స్థిరపడతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నక్షత్ర మండలంలో 9వ నక్షత్రం ఆశ్లేష. దీనికి అధిపతి బుధగ్రహం, రాశి అధిపతి చంద్రుడు. ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. ఈ నక్షత్రానికి దేవతలు నాగులు. సర్పం ఎలాగైతే తన శక్తిని రహస్యంగా ఉంచుకుంటుందో, ఆశ్లేష నక్షత్ర అమ్మాయిలు కూడా తమ ఆలోచనలను చాలా గోప్యంగా ఉంచుతారు. బుధుడి మేధస్సు, చంద్రుడి భావోద్వేగం కలగలిసిన ఈ నక్షత్రం వీరికి అపారమైన గ్రహణ శక్తిని ఇస్తుంది. వీరు చాలా వ్యూహకర్తలు మరియు చురుకైన వారు. ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సహజంగానే ఒక రకమైన అయస్కాంత శక్తిని కలిగి ఉంటారు. వీరు సాధారణంగా మధ్యస్థ ఎత్తు కలిగి ఉంటారు. వీరి కళ్ళు చాలా తీక్షణంగా, లోతుగా ఉంటాయి. వీరి చూపు ఎదుటి వారిని ఇట్టే కట్టిపడేస్తుంది. ముఖంలో ఒక రకమైన గంభీరత మరియు తెలివితేటలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆశ్లేష అమ్మాయిలు పుట్టుకతోనే తెలివైనవారు. ఏ విషయాన్నైనా ఇతరుల కంటే వేగంగా అర్థం చేసుకుంటారు. వీరు మాటల చాతుర్యంతో ఎవరినైనా ఒప్పించగలరు. పాము తనను తాను ఎలా రక్షించుకుంటుందో వీరు కూడా తమను మరియు తమ కుటుంబాన్ని కాపాడుకోవడంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. ఎవరైనా తమ జోలికి వస్తే అస్సలు ఊరుకోరు. వీరు అంత సులభంగా ఎవరిని నమ్మరు. ప్రతి విషయాన్ని విశ్లేషించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. వీరి సహజాతాలు చాలా బలంగా ఉంటాయి. జరగబోయే విషయాలను ముందుగానే పసిగట్టగల సామర్థ్యం వీరికి ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర అమ్మాయిల వివాహం విషయంలో బుధుడు మరియు చంద్రుడి స్థానాలు కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా వీరికి వివాహం 24 నుండి 28 ఏళ్ల మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జాతకంలో కుజదోషం లేదా శని ప్రభావం ఉంటే వివాహం 30 ఏళ్ల వరకు ఆలస్యం కావచ్చు. వీరు తమ భర్త విషయంలో చాలా స్పష్టమైన ఆలోచనలతో ఉంటారు. కేవలం అందం, డబ్బు కంటే మేధోపరమైన సామీప్యతను ఎక్కువగా కోరుకుంటారు. తమను అర్థం చేసుకోగలిగే, తమ స్వేచ్ఛకు భంగం కలిగించని వ్యక్తి కోసం వీరు వెతుకుతారు. ఆశ్లేష నక్షత్ర అమ్మాయిలకు వచ్చే భర్త వీరి జీవితంలో సమతుల్యతను తీసుకొస్తాడు. ఆశ్లేష అమ్మాయిలు కొంచెం వేగంగా ఆలోచించేవారు కాబట్టి వీరికి వచ్చే భర్త చాలా శాంతంగా, సహనంతో ఉండే వ్యక్తి అయి ఉంటాడు. భర్త తరచుగా బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, లాయర్ లేదా ఐటీ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉంటాడు. వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులు కూడా వరుడుగా వచ్చే అవకాశం ఉంటుంది. భర్త సమాజంలో మంచి పేరున్న వ్యక్తిగా ఉంటాడు. భార్య తెలివితేటలను గుర్తించి ఆమెకు ప్రతి విషయంలో అండగా నిలుస్తాడు. భర్త తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేవాడు మరియు భార్యపై అమితమైన ప్రేమను కురిపించే వ్యక్తిగా ఉంటాడు. సమాజంలో ఆశ్లేష నక్షత్రం అమ్మాయి అత్తగారికి గండం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారికి ఎలాంటి దోషం లేదు. కేవలం 2వ పాదం లేదా కొన్ని ప్రత్యేక గ్రహస్థితులలో మాత్రమే అత్తగారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు సూచిస్తుంది. వివాహానికి ముందు నక్షత్ర శాంతి లేదా సర్పశాంతి పూజలు చేయటం వల్ల ఎలాంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు. నిజానికి ఈ అమ్మాయిలు తమ అత్తగారి ఇంటిని అభివృద్ధి పథంలో నడిపించే సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు తమ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆర్థికంగా మరియు కెరీర్ పరంగా వీరు చాలా విజయవంతమైన వారుగా ఉంటారు. వీరు రాజకీయాలు, పరిపాలన, సైకాలజీ, మెడిసిన్, ముఖ్యంగా పాయిజన్ రిలేటెడ్ లేదా కెమికల్స్, సాఫ్ట్వేర్ మరియు టీచింగ్ రంగాల్లో రాణిస్తారు. బుధుడి ప్రభావం వల్ల వీరు అద్భుతమైన రచయితలుగా లేదా వక్తలుగా పేరు తెచ్చుకుంటారు. వీరి జీవితంలో 27 ఏళ్ల తర్వాత మంచి మలుపు వస్తుంది. 32 నుండి 40 ఏళ్ల మధ్య కాలంలో వీరు కెరీర్ పరంగా అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు.
సంపాదన కంటే సంపదను కాపాడుకోవడంలో వీరు దిట్ట. వీరు ఎక్కడున్నా అక్కడ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. టీం లీడర్లుగా లేదా సొంతంగా వ్యాపారాలు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తారు. వీరికి తరచుగా కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు వీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. యోగా మరియు ధ్యానం చేయడం వల్ల వీరి మానసిక శక్తి మరింత పెరుగుతుంది. ఆశ్లేష నక్షత్ర అమ్మాయిలు తమ జీవితంలో ఆటంకాలు తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారాలు పాటించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా విష్ణువును పూజించటం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి చాలా మేలు చేస్తుంది. ప్రతి మంగళవారం స్వామికి దీపం వెలిగించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీలైతే పచ్చరంగు వస్త్రాలను ధరించడం లేదా పచ్చ రత్నాన్ని ధరించడం వల్ల అదృష్టం వరిస్తుంది. సర్పాలకు హాని చేయకూడదు. నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోయడం మంచిది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు అసాధారణమైన మేధాశక్తి గలవారు. మీరు ఎదుటివారి అంచనాలకు అందనంత ఎత్తుకెదుగుతారు. మీలోని రహస్య స్వభావాన్ని, విశ్లేషణాత్మక శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే మీరు ప్రపంచాన్ని శాసించగలరు. ఎవరి మాటలకు కృంగిపోకుండా మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీ జీవితం ఒక విజయ గాథలా నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.